హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపిస్తున్నాను విత్ చట్నీతో. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసము 2 కప్పుల బ్లాక్ చెన్నాను తీసుకున్నాను. బ్లాక్ చెన్నాలో హై ప్రోటీన్ ఉంటుంది. అలాగే 2 కప్పుల ఓట్స్ని తీసుకున్నాను. ఓట్స్ని మిక్సీ చేసుకునే ముందు 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ చెన్నాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైట్ ముందే నానబెట్టేసుకోవాలి. అలాగే డిన్నర్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. మినిమం 8 అవర్స్ నానాలి. 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత శనగపప్పుని వాటర్ స్ట్రైన్ చేసేసి తీసేసుకోవాలి. అలాగే మనం 20 మినిట్స్ ముందు నానబెట్టుకున్న ఓట్స్ని కూడా వాటర్ స్ట్రైన్ చేసేసి ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర నుంచి జింజర్, అలాగే గ్రీన్ చిల్లీ 2 గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ని ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అలాగే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ 20 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్టీ అండ్ సింపుల్ చట్నీ రెసిపీని ఏ విధంగా చేసేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నేను కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ని వేసుకున్నాను. కోకోనట్ మన హెల్త్కి చాలా మంచిది, రెగ్యులర్గా వాడడానికి ట్రై చేయండి. అలాగే వేయించి పెట్టుకున్న పలుకులు, కొంచెం కొత్తిమీర, మీ స్పైసీని బట్టి మీరు రెడ్ చిల్లీని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెము చింతపండు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చింతపండు కూడా వేసుకోవాలనుకునే వాళ్ళు చింతపండుని కూడా వేసుకోండి. మూత పెట్టుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడైతే మనం చట్నీలోకి పోపును పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపును పెట్టేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, కొంచెం శనగపప్పు, రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. మనకి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుని అందులో మనం గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ దోశ రెసిపీని కూడా చూసేద్దాము. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దోశ బ్యాటర్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశను అయితే వేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశ బ్యాటర్ని వేసుకుని జెంటల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకున్నామంటే మనకి దోశ అనేది మంచిగా ఎర్రగా కాలుతుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రైస్ వేయలేదు కాబట్టి ఎలా వస్తుందా అన్న భయం అయితే ఏమీ అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, చాలా పల్చగా మనం రెగ్యులర్గా మినప్పప్పు దోశల్ని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా చాలా బాగా అయితే వచ్చేస్తుంది మనకి దోశ. ఈ విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు. హై ప్రోటీన్ దోశని థైరాయిడ్ ఉన్నవాళ్ళు, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, వెయిట్ మేనేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ దోశ రెసిపీని ట్రై చేయొచ్చు. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్, ఒమేగా 3 మనకి పుష్కలంగా లభిస్తాయి. ఈ సింపుల్ హై ప్రోటీన్ దోశ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.